కంచిపేటలోని నందయ్య మంగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరోజు నందయ్య ఒంట్లో బాగాలేక పొలానికి పోలేదు. తన కొడుకులిద్దరిని పంపించాడు. పెద్దవాడు కష్టజీవి, చిన్నవాడు మాత్రం పని దొంగ. తండ్రి మాటలకు ఎదురు చెప్పలేక అన్నతో పాటు వెళ్ళాడు చిన్నవాడు. అన్న రోజంతా ఎండలో కష్టపడి పనిచేస్తూ ఉంటే చిన్నవాడు పొలం గట్టుపై ఓ చెట్టు నీడలో చల్లగా హాయిగా నిద్రపోయాడు. పొద్దుగూకే వేలయింది. పని ముగించుకున్నాడు పెద్దవాడు. కాలువ వద్దకు వెళ్లి కాలు చేతులు శుభ్రం చేసుకున్నాడు. ఇంటి దారి పట్టాడు పెద్దవాడు. చిన్నవాడు ఒంటి మీద అక్కడక్కడ కొంచెం బురద చల్లుకొని పాదాలకు కాస్త బురద పట్టించుకొని ఇంటి ముఖం పట్టాడు. ఒంటిపై బురదతో వచ్చిన చిన్నవాణ్ణి చూసి తల్లి మంగమ్మ అన్నయ్య గురించి అడిగింది. ఉదయం నుంచి పొలంలో పనిచేశాను నేను అన్నాడు చిన్నవాడు. పెద్దవాడు ఎక్కడెక్కడ తిరుగుతుండో అని అబద్ధం చెప్పాడు. చిన్న వాని కాళ్లకు ఒంటికి బురద చూసిన తల్లి మంగమ్మ అతని మాటలు నమ్మింది. పెద్ద కొడుకు ఇంటికి వస్తే వానికి చివాట్లు పెట్టింది. రాత్రి భోజనం అయ్యాక పెద్దవాడు గురకపెట్టి నిద్రపోయాడు. చిన్నవాడు మాత్రం నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ ఉన్నాడు. అదంతా గమనించిన తండ్రి నందయ్య చిన్నవాడితో ఇలా అన్నాడు. అన్న కష్టపడ్డాడు కాబట్టి హాయిగా నిద్ర పట్టింది. నువ్వు పని ఎగ్గొట్టి పగలంతా నిద్రపోయి ఉంటావు కాబట్టి ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. నువ్వు చాడీలు చెప్పిన అన్న మాత్రం ప్రేమతో నిన్ను తప్పును క్షమించాడు అవునా అని అడిగాడు. చిన్నవాడు తాను చేసిన పనికి సిగ్గుపడ్డాడు. తల్లి మంగమ్మ కూడా తొందరపాటుగా నొచ్చుకుంది. మరునాడు అన్నతో సక్రమంగా కష్టపడి తమ్ముడు కూడా పొలంలోకి వెళ్ళి పనిచేశాడు. తల్లిదండ్రులు అభిమాన పాత్రులయ్యారు ఇద్దరు.